తమిళనాడు, పశ్చిమ బెంగాల్ ఎన్నికలు మనం ఒకసారి సరళ పరిశీలించినట్లయితే గతంతో పోల్చుకుంటే తమిళనాడులో ఓటింగ్ పర్సంటేజ్ భారీగా పెరిగింది. దాదాపు 85% వరకు కూడా ఓటింగ్ నమోదైనట్లుగా తెలుస్తుంది. ఇటువైపు పశ్చిమ బెంగాల్ చూసుకున్నట్లయితే 92% వరకు కూడా ఓటింగ్ నమోదైంది. ఇక అసలు మరి ఇక్కడ ఎవరెవరు గెలవబోతున్నారు ఏంటనేటువంటి అంశాలు చూసుకుంటే తమిళనాడులో విజయ్ పార్టీ కీలకంగా మారబోతుంది అనేటువంటి వార్తలు వస్తున్నాయి. ప్రభుత్వ వ్యతిరేక ఓటింగ్ ఎక్కువగా విజయ్ చేల్చడం జరిగిందని ఎగ్జిట్ పోల్స్ చెప్తున్నాయి. సో దీంతో పాటుగా విజయ్ కీలకం కాబోతున్నాడు. విజయ్ పార్టీ అక్కడ మెయిన్ గా కీ రోల్ ప్లే చేయబోతుంది అనేదే తమిళనాడులో ఎక్కువగా వినిపిస్తున్నటువంటి వార్తలు. ఇక పశ్చిమ బెంగాల్ విషయానికి వస్తే ఎస్ఐఆర్ కి ముందు మమతా బెనర్జీ ఖచ్చితంగా గెలిచేటువంటి అవకాశాలు ఎక్కువగా కనిపించాయి. ఆమె గతంలో కూడా సుబేందు అధికారి మీద పోటీ చేయటం కోసం తన రెగ్యులర్ గా పోటీ చేసే నియోజకవర్గం కాకుండా ఆయన నియోజకవర్గంలోకి వెళ్ళి పోటీ చేసి ఓడిపోవటం, ఆ టైంలో ఇదే విధంగా ఆమె ఓడిపోవటం తోటి మరలా తన భవానీపురం నియోజకవర్గంలో అతను గెలిచినటువంటి తన పార్టీ ఎమ్మెల్యేని రాజీనామా చేయించి మళ్ళీ అక్కడ గెలిచి సీఎంగా రావటం ఇది మనందరికీ తెలిసిందే. ఈసారి ఆమె 2 చోట్ల పోటీ చేస్తుంటే మళ్ళీ సుబేందు అధికారి వెళ్ళి ఇప్పుడు 2 చోట్ల పోటీ చేస్తున్నాడు ఆమె మీద. సో ఇట్లా కొట్లాటలు అయితే గట్టిగానే జరుగుతున్నాయి పశ్చిమ బెంగాల్లో. ఎస్ఐఆర్ తర్వాత చాలా ఓట్లు తగ్గినాయి. సో ఈ తగ్గినటువంటి ఓట్లన్నీ మమతా బెనర్జీకి అనుకూలంగా పలేటువంటి ఓట్లేనని, ఎందుకంటే వీళ్ళు పక్కన ఉన్నటువంటి బంగ్లాదేశ్ నుంచి ఇక్కడికి వలస వచ్చినటువంటి రోహింగ్యాలని వీళ్ళకి ఇక్కడ సభ్యత్వం కల్పించి వీళ్ళ ఓట్లన్నీ కూడా తనకి అనుకూలంగా మార్చుకున్నటువంటి మమతా బెనర్జీ ఇప్పుడు వాళ్ళ ఓట్లన్నీ భారీగా రద్దయినాయి అనేది ప్రధానంగా మనకు వినిపిస్తున్నటువంటి వార్తలు. అయితే ఇక్కడ ఒక అంశం ఏంటంటే 90% ఎబోవ్ గనక ఓటింగ్ వచ్చినట్లయితే అక్కడ రీ ఎలక్షన్ జరపాలి, దానికి సంబంధించినటువంటిది అసలు ఏం జరుగుతుంది అనేది విచారణ జరగాలి అనేది ఎలక్షన్ కమిషన్ రూల్ బుక్ లో ఉన్నటువంటి అంశం. మరి 92% ఓటింగ్ జరిగినా కూడా ఇక్కడ ఎలక్షన్ కమిషన్ ఎందుకు చర్యలు తీసుకోవట్లేదనేది అర్థం కానటువంటి అంశం. అంతే 90% ఓటింగ్ జరగదా జరగకూడదా అంటే జరగవచ్చు, జరగకూడదు అనేది ఏం కాదు. ప్రజలు చైతన్యమై ఓట్లు వేస్తే ఓకే, చైతన్యం అయ్యారా అవ్వలేదా అనేది ఇక్కడ పెద్ద ప్రశ్న. కాకపోతే ఇక్కడ ఇంకొక చిన్న లాజిక్ ఏంటి అంటే మీకు సింపుల్గా అర్థం అవటం కోసం చెప్తా. ఇప్పుడు ఒక నియోజకవర్గంలో 100 ఓట్లు ఉన్నాయి. ఈ 100 ఓట్లు ఒక 30 ఓట్లు వీళ్ళకి వేరొక ప్రాంతాల్లో కూడా ఓట్లు ఉండొచ్చు. అంటే వీళ్ళు వలస వెళ్ళినటువంటి, ఇప్పుడు విజయవాడ నియోజకవర్గంలో ఒక 100 మంది ఉన్నారు. ఈ 100 మందిలో ఒక 30 మందికి గుంటూరు నియోజకవర్గంలో ఓట్లు ఉన్నాయి, లేకపోతే హైదరాబాద్ లో ఓట్లు ఉన్నాయి. ఎందుకంటే వీళ్ళు తెలంగాణకి వలస వెళ్ళిపోయారు, హైదరాబాద్ లో బతుకుతున్నారు, అక్కడ వీళ్ళకి ఓటు హక్కు వచ్చేసింది. సో అక్కడ ఉన్నాయి, ఇక్కడ. సో ఇప్పుడు దీన్ని మన ఎస్ఐఆర్ లో ఏం చేశారంటే ఈ 30 ఓట్లు లేపేశారు. ఎందుకంటే వీళ్ళకి ఆల్రెడీ అక్కడ ఉంది, వీళ్ళు ఇక్కడికి పెద్దగా రావట్లేదు, ఓన్లీ వచ్చి ఓటేసి వెళ్ళడానికి అక్కడ ఆల్రెడీ వాళ్ళకి ఓటు హక్కు కల్పించారు కాబట్టి ఇక్కడ పీకేశారు. సో ఇప్పుడు ఉన్నది 70 ఓట్లు. సో ఈ 70 ఓట్లలో ఇప్పుడు గతంలో ఓటింగ్ గనక జరిగినట్లయితే 100 ఓట్స్ లో ఈ 30 ఓట్లు ఎలాగో పడవు, ఎందుకంటే వీళ్ళు అక్కడే ఉన్నారు, వీళ్ళు రారు కాబట్టి. మిగిలింది 70 ఓట్లు. ఈ 70 ఓట్లలో చదువుకుంటానికి బాగా చదువుకున్నా కూడా ఓటేయడానికి ఒళ్ళు బద్దగా వేసి మన భవిష్యత్తును నిర్ణయించేది మన ఓటే అనేటువంటి జ్ఞానం లేకుండా వారికి వాళ్లే మేధావులుగా ఫీల్ అవుతూ, ఓకే, ఎవరికి వాళ్ళు సెల్ఫ్ రెస్పెక్టర్స్ అనమాట, ఎవరికి వాళ్ళు మేధావులుగా ఫీల్ అవుతూ నేను ఓటు వెయ్యను, నా ఓటు హక్కు నేను వినియోగించుకోను అని చెప్పి గొప్పగా పోయి 10 మంది ఓట్లు అయిన వాళ్ళు ఉంటారు. సో ఓవరాల్ గా పడే ఓట్లు 60. సో అంటే 100లో 60 ఓట్లు పడినాయి అంటే 60% ఆఫ్ ఓటింగ్ పోల్ అయినట్టు ఉంటుంది. సో ఇప్పుడు ఈ 100లో 30 ఓట్లు ఎస్ఐఆర్ లో లేపేశారు. స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ లో ఉన్నదే 70 ఓట్లు. ఆ 70 ఓట్లలో ఎలాగ ఈ 10 మంది ఓటయ్యారు, ఇంకా వేసేది 60. సో 70లో 60 ఓట్లు పడినాయి అంటే 90% ఆఫ్ ద ఓటింగ్ జరిగినట్లు. సో ఎప్పుడు ఏ ఓటింగ్ అయితే జరుగుతుందో అదే ఓటింగ్ ఈసారి కూడా జరిగింది. కానీ ఎస్ఐఆర్ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ వల్ల పోయినటువంటి ఓట్ల కారణంగా పర్సంటేజ్ పెరిగినట్లుగా మనకు అనిపిస్తుంది తప్ప రెగ్యులర్ ఓటింగే జరిగింది. సో దీన్ని ఎలక్షన్ కమిషన్ గుర్తించి పార్టీలకు సరైనటువంటి విధంగా ఎక్స్ప్లెయిన్ చేయగలిగితే ఏ ఇష్యూ ఉండదు. లేదంటే మరలా ఇది కోర్టుల చుట్టూ తిరిగేటువంటి మరొక సమస్యగా మారుద్ది తప్ప మరొకటి కాదు.